వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. దీనికి ఐటీఐ ప్రిన్సిపల్స్, బాయ్స్ ఐటీఐ అండ్ గర్ల్స్ ఐటీఐ ప్రిన్సిపల్స్ ఇద్దరు సహకరించారు. మేము అడిగామన్నమాట, సంక్రాంతి సందర్భంలో పోటీ కండక్ట్ చేసుకుంటారంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్తో ఇక్కడ చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 24 మెంబర్స్ స్టూడెంట్స్ ముగ్గురు వేయడం జరుగుతున్నది. జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అంటే దీని ఏం ఏంటంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, 14th నవంబర్, హెల్త్ అవేర్నెస్, సంక్రాంతి. ఈ కార్యక్రమాన్ని 2011లో స్టార్ట్ చేశాం. మేము 2011 నుంచి ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నాం. మేము దీంతో పాటు ఏంటంటే సంక్రాంతి సందర్భంలో ముగ్గుల పోటీ, అంటే మా మదర్ పేరు మీద, అంటే మదర్కి ముగ్గులు అంటే చాలా ఇష్టము. ఒక 50 years బ్యాక్ అయితే ఈ ముగ్గుల పోటీలు అంటే చుక్కల ముగ్గులు వేసేవారు. వాకిలు ఎంత పెద్ద ఆ ముగ్గులు ఇప్పుడు పిల్లలు వేయడం లేదు, వేయలేరు కూడా. అందుకని మదర్ పేరు ఇది ప్రోగ్రాం కండక్ట్ చేసినాము. సంక్రాంతి పురస్కరించుకొని ఈ ముగ్గులు వేస్తున్నారు. మేము ఎవ్రీ ఇయర్ చేసే ప్రోగ్రామ్స్ ఏంటంటే వరల్డ్ ఫోటోగ్రాఫ్ డే రోజున ఇంటర్మీడియట్ అండ్ పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్ టాపర్స్కు సన్మానం చేస్తుంటాం. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి స్టూడెంట్స్ వస్తారు సన్మాన గ్రహీతలు. అలాగే సంక్రాంతి వచ్చినప్పుడు ఏంటంటే ఎస్ఎస్సి, డిగ్రీ, పీజీ, బిఎడ్, పిహెచ్డి ఈ స్టూడెంట్స్కు మేము సన్మానం చేస్తుంటాము. 2012లో 11లో స్టార్ట్ చేసాం. 11లో లోకల్ ఫోటోగ్రాఫర్స్ మాత్రమే సన్మానం చేయడం జరిగింది. 2012లో తెలంగాణలోని సీనియర్ ఫోటోగ్రాఫర్స్, అంటే అప్పుడు తెలంగాణ సపరేట్ స్టేట్ కాలేదు, ఏపీ ఉండే. అయితే అప్పుడు రూపీస్ని ఖర్చు పెడుతుంటాను. నా ప్రతి మగవాళ్ళకి ఒక ఆడవాళ్ళు ఉంటారు. నా వెనుక మా మేడం ఉంది. మా మేడం సహకారంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఇది డెంటల్ సైన్స్ వాళ్ళ సహకారంతో దాదాపు ఒక 35 క్యాంప్స్ నిర్వహించినాము. ఫస్ట్ క్యాంప్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో డెంటల్ క్యాంప్ నిర్వహించినాము. ఆ తర్వాత తేనె సాయి టెంపుల్లో ఎవ్రీ థర్స్డే నాడు మేము అక్కడ వచ్చిన పబ్లిక్ మేము ఫ్రీ చెకప్ చేయించాము. అలానే వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తుంటాము. అంటే ఫోటోగ్రఫీ వాళ్ళకు ఆదిలాబాద్, జగిత్యాల, మేదక్, ధర్మపురి వీళ్ళకు ఫ్రీ ఫోటోగ్రఫీ వర్క్షాప్ అన్నమాట. వాళ్ళకి కండక్ట్ చేస్తాం. ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తుంటాము. కొంతమంది పూర్ణ వాళ్ళకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, అనుకోకుండా అతను చనిపోయాడు అనుకో, వాళ్ళ పిల్లలకు ఆర్థిక సాయం కూడా మేము అందజేయడం జరుగుతుంది. కిడ్స్ కాలేజీలో ఒక అమ్మాయికి ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరిగింది. అలా డిఫరెంట్ టైప్లో వాళ్ళ పిల్లలు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఇస్తుంటాం. నిజామాబాద్ ఇన్వైట్ చేసి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అప్పుడు తెలంగాణలో ఎవరు చేయలేనటువంటి కార్యక్రమం మేము జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ నుంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి సన్మానం చేయడం జరిగింది. 2013లో తెలంగాణలోని మహిళా ఫోటోగ్రాఫర్స్ అనేది ఏంటంటే చాలా తక్కువ మంది అప్పుడు ఆ పీరియడ్లో. అతి కష్టం మీద ఒక 7 మెంబర్స్ ఉమెన్ ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అలాగే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే డెంటల్ క్యాంప్స్, మేఘనా యూనివర్సిటీ డెంటల్ సైన్స్ నుంచి ఒక 25 కాలేజెస్కి మేము ప్రోగ్రామ్ చేశాము. అలాగే ఇంకా హెల్త్ క్యాంప్స్లలో ఏంటంటే కొంతమంది డాక్టర్స్ ఇసుకపోయి స్కూళ్ళల్లో పిల్లలకు సన్మానం చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తున్నాము. రీసెంట్లీ కూడా మన